గ్రామాల్లో కోతుల బెడద నానాటికి పెరిగిపోతుంది. ఏ గ్రామంలో వెళ్ళినా కోతులు గుంపులు గుంపులుగా సంచరిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ప్రధానంగా రోడ్లపైన వందల సంఖ్యలో, వేల సంఖ్యలో కోతులు సంచరిస్తూ ప్రయాణికులను తీవ్ర భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఒక్కోసారి ప్రయాణికులపై కోతులు దాడి చేసి గాయపరిచిన సంఘటనలు కూడా ఉన్నాయి. కోతుల భయానికి ప్రయాణికులు వాహనాలపై నుంచి కింద పడి గాయాల పాలైన ఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. గ్రామాల్లో చిన్న పెద్ద అనే తేడా లేకుండా కోతులు మూకుమ్మడిగా వారిపై దాడి చేయడం వల్ల వారు తీవ్రంగా గాయపడి ఇబ్బంది పడుతున్నారు. గ్రామాల్లో పెరిగిపోతున్న ఈ కోతుల బెడదను నివారించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా సిద్దిపేట జిల్లా దులిమిట్ట మండలం కేంద్రానికి చెందిన తుషాలపురం మల్లయ్య అనే 70 ఏళ్ల వృద్ధునిపై కోతులు శుక్రవారం సాయంత్రం దాడి చేసి తీవ్రంగా గాయపరచడం జరిగింది. వెంటనే అతన్ని నంగనూరు సర్కారు దవాఖానకు తరలించగా అక్కడి వైద్యుల సూచన మేరకు వారు సిద్దిపేట ఏరియా దవాఖానకు